నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. తంజావూరు నుండి శ్రీ తన్మోజీ గారి విస్మయం కలిగించే అంతరంగ పరివర్తన అనుభవం ఇది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశ్రయంలోకి రాకముందు నేను నా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. నేను పరిస్థితులను ఎదుర్కోవడానికి భయపడేదాన్ని. ఈ భయం, ఆందోళన, కోపం, నిరాశగా వ్యక్తమయ్యేది. నా అస్తవ్యస్తమైన మానసిక స్థితి కారణంగా నా శారీరక ఆరోగ్యం కూడా క్షీణించింది. నేను వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాను. ధర్మంలోని వివిధ కార్యక్రమాలు, హోమాలు, దాసాజీ సమావేశాలలో పాల్గొనడం ద్వారా నాలో ఒక అంతరంగ పరివర్తన ప్రారంభమైంది. సమస్యల మీద కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టడం ద్వారా నా సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకున్నాను. నా జీవితంలోని చాలా సమస్యలకు నేనే కారణమని గ్రహించాను. ఈ అవగాహన ద్వారా ప్రార్థన అంటే నిజమైన అర్థాన్ని, దైవానికి సంపూర్ణ శరణాగతిని నేర్చుకున్నాను. నా కష్టాలకు ఇతరులను నిందించే బదులు నేను వారి స్థానంలోకి అడుగుపెట్టి వారి బాధను అనుభవించడం ప్రారంభించాను. నేను ఇప్పుడు ఎవరిని బాధ పెట్టకుండా ఉండేందుకు నా మాటలను పూర్తి ఎరుకతో ఎంచుకుంటాను. నా భర్త, ఇతర కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం ప్రారంభించిన తర్వాత నా సంబంధాలు అందంగా రూపాంతరం చెందాయి. ఈరోజు నేను నా కుటుంబంతో సంతోషంగా, శాంతిగా కాలం గడుపుతున్నాను. చాలా సమస్యలు అప్రయత్నంగానూ సహజంగానూ పరిష్కారమవుతున్నట్టు అనిపిస్తుంది. మా అమ్మాయి చదువులో వెనుకబడి ఉండేది. ఆందోళన చెందకుండా నేను ఆమెతో కూర్చొని ఆమె సమస్యలను, ఆసక్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. స్పష్టత వచ్చిన తర్వాత నేను ఆమెను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాల వద్ద పూర్తిగా సమర్పించాను. వారి అపారమైన దయ వల్ల ఆమె చదువులో స్థిర అభివృద్ధి కనిపించడం ప్రారంభించింది. ముక్తి మార్గంలో నాకు మార్గనిర్దేశం చేసి నా జీవితాన్ని అంతర్గతంగా మార్చిన ఈ దైవం ఎడ ప్రగాఢ కృతజ్ఞతా భావంతో నా హృదయం నిండిపోతుంది. మీ అనంత దయ, కరుణలకు ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.